పాకిస్తాన్లో ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం దొరికింది. నవాజ్ భుట్టో నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ మద్దతుదారులు ఏం చేయనున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు రిగ్గింగ్ ఆరోపణలు భారీగా వినిపిస్తూ ఉండడంతో ఏం జరగనుందోనన్న ఆసక్తి సర్వత్రా వెల్లడవుతోంది. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ కట్టబెట్టలేదు. దీంతో కూటమిగా ఏర్పడిన పార్టీలే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో అనేక తర్జన భర్జనల అనంతరం తాజాగా మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు. ఈ మేరకు బిలావల్ భుట్టో స్వయంగా ప్రకటించారు. ఒప్పందం ప్రకారం పీపీపీ కీలక నేత ఆసిఫ్ జర్దారీ పాక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. పాకిస్తాన్లో ఈ నెల 8న 265 పార్లమెంటు స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని, ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు అత్యధికంగా 93 స్థానాల్లో గెలుపొందారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం 133 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో 75 సీట్లు సాధించిన పీఎంఎల్ఎన్ 54 స్థానాల్లో నెగ్గిన పీపీపీ మధ్య పలుసార్లు చర్చలు జరిగాయి. ఇంకేముంది, ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ప్రతిష్టంభన ఏర్పడింది. ఎందుకంటే వీరు కలిసిన మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం కష్టమనే వాదన ఉంది. దీంతో 17 సీట్లు ఉన్న మరో పార్టీ ఎన్క్యూఎంపీని మచ్చిక చేసుకుని ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పీఎంఎల్ఎన్, పీపీపీ ప్రకటించాయి. ఎన్నికలు ముగిసిన 11 రోజులకు కానీ కూటమి పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఇదే విషయాన్ని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడుతుందని తాను ముందుగానే భావించినట్లు చెప్పారు. దేశాన్ని ఏ ఒక్క పార్టీ కూడా నడపలేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నదే ప్రజల సందేశమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి 11 రోజులకు పైగా గడిచిందని, వాటి చట్టబద్ధతపై ప్రశ్నలు వస్తున్నాయని అన్నారు. ఆ తర్వాత కాసేపటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన విడుదలైంది. పాకిస్తాన్ ఎన్నికల ప్రక్రియను మదర్ ఆఫ్ ఆల్ రిగ్గింగ్ అని మాజీ ప్రధాని, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రజల తీర్పును దోచుకున్న నాయకులు దానిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ను ఆయన సోదరి అలీమా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడి ఆమె ఇమ్రాన్ సందేశాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐని సుప్రీంకోర్టు రద్దు చేయడం, ఎన్నికల సంఘం కూడా పోటీకి దూరంగా ఉంచడం తెలిసిందే. అయినప్పటికీ ఇమ్రాన్ మద్దతుదారులు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరు గెలిచిన తర్వాత కూడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 266 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ లేదా పార్లమెంటు దిగువ సభలో పోటీ చేసిన 265 సీట్లలో పార్టీ 133 గెలుచుకోవాలి. ఇప్పుడు కూటమి పార్టీలకు ఉన్న ఎంపీల సంఖ్య 146. దీంతో ఈ పార్టీలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. సుదీర్ఘ చర్చల అనంతరం పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ మధ్య ఒప్పందం కుదిరింది. అధ్యక్షుడిగా పీపీపీ కో చైర్మన్ ఆసిఫ్ జర్దారీ, ప్రధానిగా పీఎంఎల్ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపడతారని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. పదవుల పంపిణీ విషయమై కొద్ది రోజుల నుంచి జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు అయింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ తరపున బరిలోకి దిగిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు చేరిన సున్నీ ఇతెహాద్ కౌన్సిల్ సాధారణ మెజారిటీని సాధించడంలో విఫలమైంది. పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో 100 మందికి పైగా స్వతంత్రులు విజయం సాధించడం విశేషం. అంటే పాక్ జాతీయ అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ ఇండిపెండెంట్లదే అవుతుంది. కాగా ఈ 100 మందిలో దాదాపు అందరూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులే కావడం గమనార్హం. ఈ ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కూడా గెలుపొందారు. తాజా పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి బయటకు రానివ్వరాదని గట్టిగా కృషి చేస్తున్నట్లే ఉంది. సైన్యం అండదండలతో నవాజ్ షరీఫ్ తన సోదరుడిని మరోసారి ప్రధాని పీఠంలో కూర్చోబెట్టనున్నారు. వారికి పీపీపీ మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. మరికొన్ని పార్టీలు సైతం సంకీర్ణ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నాయి. కాగా ఈ పరిణామాలపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మద్దతుదారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలపై ఇప్పటికే పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.